మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 సెప్టెంబర్ నెల ద్వాదశి రాశి ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో, ఈ నెల వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 12 రాశులలో ఏ రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుందో, ఏ రాశుల వారు ఈ సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారు ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో చాలా బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. అయితే మేషరాశి వారు ఈ నెల ఆదాయపరంగా బాగా లాభపడతారు. డబ్బును పొదుపు చేస్తారు. మీ ఆదాయం రెండింతలు అవుతుంది. ఈ నెల ఏదో ఒక రకంగా డబ్బు మీ చేతిలో ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయంలో మీరు ఆనందాన్ని పొందుకుంటారు. డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. తీసుకున్న అప్పులను, లోన్స్ను క్లియర్ చేస్తారు. తాకట్టులో ఉన్న వస్తువులు విడిపించుకుంటారు. ఇంకా మేషరాశి వారికి ఈ నెల ఆదాయపరంగానే కాదు, ఆస్తిపరంగా కూడా లాభాలు కలుగుతాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఆస్తులు అమ్మడానికి, కొనడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీ ఆస్తుల విలువ పెరగటం వల్ల మీరు దానిని అమ్మి మంచి లాభాలను పొందుకుంటారు. అయితే మీకు అవసరం ఉంటేనే ఆస్తులను అమ్మండి, కానీ లేదంటే వద్దు. అవసరాన్ని బట్టి ఆస్తులను అమ్మకానికి పెట్టండి. ఇక ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు తొందరపడకండి. సమయం తీసుకొని 10 మంది సలహా తీసుకొని అప్పుడు ఆస్తులను కొనండి. ఈ నెల మీరు ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి. మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఈ నెల సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉండండి. మీ నమ్మకమే మీ బలం. పనిపై శ్రద్ధ పెట్టి సకాలంలో పనిని పూర్తి చేయండి. ఈ నెల మీ ఆలోచనలు వృద్ధి చెందుతాయి. మీ ప్లాన్స్ను ఇతరులతో పంచుకోవటం వల్ల మీ టీం మంచి గుర్తింపును సాధిస్తుంది. ఓపికతో అందరిపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. తెలివితేటలు వృద్ధి చెందుతాయి. కొన్ని సంఘటనల వల్ల మీ చదువుపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కొన్ని సమస్యల నుండి మైండ్ను డైవర్ట్ చేయడానికి చదువుపై శ్రద్ధ పెడతారు. వర్క్ను సకాలంలో పూర్తి చేస్తారు. మిగిలిన విద్యార్థులతో పోల్చుకోకుండా సొంతంగా చదువుకుంటారు. మీకు మీరే చదువు విషయంలో ఒత్తిడిని కలిగించుకుంటారు. కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఇతర విషయాలపై శ్రద్ధ తగ్గించాలి. సోషల్ మీడియా యాప్స్కు కొంచెం దూరంగా ఉండండి. ఈ నెల వ్యాపారస్తులకు కూడా మధ్యస్థంగా ఉంది. పెట్టుబడులు పెట్టడం వల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి. మేషరాశి వారు ఈ నెల దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే మేషరాశి వారు ఈ నెల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకొని మాట పడతారు. మీకు సంబంధం లేని విషయాలలో మాట్లాడి తిట్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా బయట ఆడవారితో గొడవలు పడకండి. స్త్రీల విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి. పరువు నష్టం జరుగుతుంది. వర్క్ చేసే చోట ఉన్న ఆడవారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఆడవారితో గొడవ పడితే మీకు సమాజంలో ఉన్న మంచి పేరు, గుర్తింపు పోతుంది. మేషరాశి వారికి చెందిన ఆడవారు కానీ, మగవారు కానీ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఇంటిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆస్తి కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సమస్యలు వస్తాయి. గొడవలు కూడా జరుగుతాయి. మీ తల్లి అడ్డుపడవచ్చు. తల్లితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయంలో తల్లితోనే మీకు గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు కూడా దొరుకుతాయి. సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగవు. ఇంకా మీ సంతానం మీకు సహాయం చేయడానికి ముందుంటారు. కుటుంబంతో కలిసి దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. అయితే మేషరాశి వారికి ఈ నెల ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అని, ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. తొందరపాటుతనంతో
టికెట్స్ బుక్ చేసి చివరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు వాయిదా పడతాయి. డబ్బు నష్టం జరుగుతుంది. ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ప్లాన్ వేయండి. దైవ దర్శనాలకు, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం లేదా ఇతర పనుల కోసం ప్రయాణాలు చేయాలని అనుకునేవారు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. కొన్నిసార్లు మీ ప్రయాణం వాయిదా పడినా అది మీకు మంచే చేస్తుంది. ప్రయాణాల విషయంలో, ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ నెల మేషరాశి వారికి ఆరోగ్య జాతకం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ నెల మేషరాశి వారికి ఆరోగ్యం కూడా మిశ్రమంగానే ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అది కూడా మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే. మీరు ఈ నెల కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మేషరాశికి చెందిన వారు సమయానికి తిని నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా ఈ నెల వివాహం కాని మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారో వారు ఈ నెల శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జాబ్ కోసం ట్రై చేసే వారికి కూడా మంచి జాబ్ లభిస్తుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ నెల కొన్ని విషయాలు అనుకూలంగా, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి. మీరు సమస్యల బారిన పడకుండా ఉండడానికి నోరును, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇక ఈ నెల మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి మంగళవారం సుబ్రహ్మణ్యుని పూజించాలి లేదా గుడిలో ఉండే జంట నాగులకు పూజ చేయండి. ఇలా చేస్తే పనులలో ఆటంకాలు కలుగవు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు ఈ నెల శుక్రుడి వల్ల కుటుంబ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెలలో వచ్చే శుక్రవారాలు శుక్రగ్రహానికి పాలు లేదా పెరుగును సమర్పించండి. దీనితో పాటు శుక్రవారం 108 సార్లు ఓం శుక్రాయ నమః అని పఠించండి. ఇలా చేస్తే కుటుంబ సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి. శుక్రగ్రహానికి పూజలు చేయటం వల్ల స్త్రీలతో విభేదాలు కూడా తొలగిపోతాయి. మరి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృషభ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెల చేసే వృత్తి వ్యాపారాలలో బాగా లాభాలు కలుగుతాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ వృషభ రాశి వారు ఈ నెల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. శుక్రుడు నీచ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వారు ఎవరైతే ప్రేమ మరియు దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దాంపత్య సుఖం కరువవుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతారు. మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య కూడా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నెల మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. ఆన్లైన్లో కూడా ఫ్రెండ్స్ పరిచయం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల పనులు పూర్తి అవుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కెరియర్ పరంగా ఎదగడానికి వీరు మీకు సహాయం చేస్తారు. ఈ నెల వృషభ రాశి వారికి చెందిన స్త్రీలు ఎవరైతే గర్భం దాల్చి ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండండి. సరైన సమయానికి తిని నిద్రించండి. గర్భిణీ స్త్రీలు ఈ నెల తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లలు ఉన్నవారు పిల్లల చదువు గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెల మీకు ఇంటి వాతావరణం ఒకటే అనుకూలంగా లేదు, కానీ బయట వాతావరణం చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ నెల చదువుపై ఏకాగ్రత చూపిస్తే మంచి ర్యాంకును సంపాదించుకోగలుగుతారు. చదువు పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. చదువులో మీరు మీ మిత్రులకు హెల్ప్ చేస్తారు. అలాగే మీ మిత్రుల నుండి కూడా సహాయ సహకారాలను పొందుతారు. ఈ నెలలో వృషభ రాశి వారికి వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తారు. సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. మీ పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి సంపాదన పెరుగుతుంది. వారు మీకు ఆర్థిక పరంగా సహాయం చేస్తారు. పిల్లల వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. అయితే మీరు మరియు మీ జీవిత భాగస్వామి గొడవలు పడటం వల్ల మీ పిల్లలు బాధపడవచ్చు. పిల్లల గురించి ఆలోచనలు చేయండి. వారికి మంచి భవిష్యత్తును ఇవ్వండి. ఈ నెల వృషభరాశి వారికి చెందిన వారు హుషారుగా, ఆనందంగా ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. మీకు దూరమైన వ్యక్తుల గురించి ఆలోచించకుండా మీకు దగ్గరగా ఉన్న వారి గురించి ఆలోచించి వారితో ఆనందంగా సమయం గడపండి. చెడు అలవాట్లకు, స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నెల మీరు మధ్య వ్యక్తిగా ఉండటం వల్ల లాభాలు కలుగుతాయి.
ఇక ఈ నెల మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి ఈ నెలంతా దుర్గాదేవిని ఆరాధించండి. ప్రతిరోజు దుర్గాదేవికి మందార పువ్వును సమర్పించండి. దుర్గాదేవికి పూజలు చేయటం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. శుక్రదోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. కుదిరితే ఈ నెల మీరు 6 లేదా 13 ముఖ రుద్రాక్షలను ధరించండి. క్రమం తప్పకుండా దుర్గాదేవిని పూజించండి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఈ సెప్టెంబర్ నెలలో కూడా మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఈ నెల మీ జీవితం ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది. ఈ నెల మిమ్మల్ని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపోని నిందలు పడతారు. మీరు శాంతంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఈ నెల మీకు కెరీర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. మిథున రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కెరీర్పై దృష్టి పెట్టాలి. ముందు జాగ్రత్తను కలిగి ఉండాలి. అందరితో ఎక్కువగా కలవకపోవటం మంచిది. గొడవలకు అస్సలు వెళ్ళకండి. మధ్య వ్యక్తిగా ఉండి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నెల మీకు చాలా వరకు బాగానే ఉంటుంది. మీరు మీ ఆలోచనలను సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది. మీ ఆలోచనలు వృద్ధి చెందుతూ ఉంటాయి. పనిపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. మీరు బంధువులను పెద్దవారిని కలిసినప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోతే తిట్లు తింటూ ఉంటారు. మీరు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని అనుకుంటే అందరితో గౌరవంగా ప్రవర్తించండి. నోరును అదుపులో ఉంచుకోవాలి. ఈ నెల మీ కోపమే మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైన వాతావరణంలో తిరగండి. ఈ నెల మీకు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. మంచి పనులు చేస్తారు. 10 మందికి సహాయం చేయగలుగుతారు. దైవ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ప్రజలతో సమయం గడిపితే భవిష్యత్తులో మంచి పేరును పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అన్నిటిల్లో శుభాలే జరుగుతాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెల సంబంధం కుదురుతుంది. ప్రేమ జీవితం గడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రేమించిన వ్యక్తులతో కఠినంగా ప్రవర్తించి వారిని బాధ పెడతారు. వారు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల మీకు అనుకూలంగా ఉండాలి అంటే మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితో జాగ్రత్తగా ప్రవర్తించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ నెల మీ జన్మ కుజుడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ నెలంతా గోవుకు నానబెట్టిన కందులు బెల్లము తినిపించాలి. రాముడిని పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారి అయినా సరే చదువుకోవాలి లేదా వినాలి. ఈ నెల రాముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ నెలలో వచ్చే ఏకాదశుల నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి. కుదిరితే ఉపవాసం ఉండండి. ఈ నెలంతా రామనామం జపిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఆనందంగా జీవించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈ నెల ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెల కొన్ని విధాలుగా బాగుంటుంది. కానీ కుజుని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుజుడి కారణంగా అపకీర్తి కలుగుతుంది. సంతానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే వారిని జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకొని ఉండండి. మీ నిర్లక్ష్యం వల్ల మీ పిల్లలు చెడ్డదారి పడతారు. బంధువుల మధ్య మీ గౌరవానికి భంగం కలుగుతుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యంపై చదువుపై శ్రద్ధ చూపించాలి. వారికి కొన్ని బాధ్యతలు నేర్పించాలి. లేదంటే భవిష్యత్తులో చాలా బాధపడతారు. ఈ నెల మీకు సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో గొడవ పడుతూ ఉంటారు. వారు చెప్పే మాటలను సరిగ్గా వినిపించుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు మరియు ఆస్తి విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. మీకు తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి. వారు చేసే తప్పుల వల్ల మీతో పాటు మీ సోదరులు కూడా సమస్యలను ఎదుర్కొంటారు. సోదరులతో పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లలు వాహనం నడుపుతున్నట్లు అయితే ఆ బండి పేపర్స్ను ఒకసారి చూడండి. వారిని ఈ నెల దూర ప్రయాణాలకు పంపించకండి.
ఇక ఈ నెల వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి బాగానే ఉంటుంది. ఈ నెల కర్కాటక రాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో వారికి లాభాలు కలుగుతాయి. కావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. ఆనందంగా సమయం గడుపుతారు. స్నేహితులతో సమయం గడుపుతారు. బ్యాంకుకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట వ్యక్తులు మీ కుటుంబంపై చాడీలు చెప్పే అవకాశం కూడా ఉంది. నిజానిజాలు తెలుసుకోకుండా కుటుంబ సభ్యులను నిందించకండి. ఇంటిలో చెలరేగే గొడవలను తగ్గించుకోవడానికి కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాల్గొనండి. పుణ్య నదులలో స్నానం చేయండి. ఇంకా వాహనములు ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ నెల మీకు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి, పనులు ఆటంకాలు కలగకుండా పూర్తి అవ్వడానికి హనుమంతుడిని పూజించాలి. హనుమంతుడి నామాన్ని జపించాలి. ప్రతిరోజు సింధూరం ధరించి బయటకు వెళ్ళండి. అలాగే మీ రాశిలో 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు కుజగ్రహానికి పూజలు చేయాలి. మంగళవారం ఉపవాసం ఉండండి. మంగళవారం ఎర్రపప్పును, ఎర్ర వస్త్రాలను దానం చేయండి. ఈ నెల చేస్తే కుజానుగ్రహం కలుగుతుంది. కుజగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఈ పరిహారాలను చేస్తే ఈ నెలంతా మీకు మంచి జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ నెల చాలా వరకు అనుకూలంగానే ఉంది. గ్రహ సంచారం కూడా బాగానే ఉంది. అయితే సింహరాశి వారికి ఈ నెల కెరీర్ పరంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. అదే సమయంలో మీరు ఇతరుల మాటలు విని కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ఇతరులు చెప్పిన మాటలు విని ఉద్యోగాలు మారే ప్రయత్నం చేస్తారు. ఈ నెల కొందరు మీ మనసును మార్చే ప్రయత్నం కూడా చేసి మీకు రావలసిన గుర్తింపును రాకుండా చేస్తారు. ఉద్యోగాలు చేసే చోట, చదువుకునే చోట మీరు కొన్ని చెడు వార్తలను వింటారు. దీనివల్ల మీ మనసు ప్రశాంతతను కోల్పోతుంది. మీపై కానీ, మీరు బాగా అభిమానించే వ్యక్తులపై కానీ చెడు ప్రచారం చేస్తారు. దీనివల్ల ఉద్యోగాలు చేసే తమ ఉద్యోగాన్ని మారాలని అనుకుంటూ ఉంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించలేకపోతారు. అయితే ఈ సమస్య నుండి బయటపడడానికి సింహరాశికి చెందిన వ్యక్తులు ఏం చేయాలి అంటే, ఉద్యోగులు అయితే కుదిరితే ఆ సమస్యను పరిష్కరించే మార్గం వెతకండి. ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకోకండి. అలాగే విద్యార్థులు ఈ నెల ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉంటే వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. సింహరాశికి చెందిన వారు ఈ నెల తోటి ఉద్యోగులతో, విద్యార్థులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక వ్యాపారస్తులు ఈ నెల పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి ఈ నెల మంచి మంచి లాభాలు కలుగుతాయి. మిత్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. మిత్రుల సహాయ సహకారాల వల్ల మీకు ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ నెల కొన్ని శుభవార్తలను వింటారు. బంధుమిత్రుల విందు వినోదాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల విందు భోజనాలకు హాజరవుతారు. ఈ నెల ప్రయాణాల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త విషయాల గురించి చర్చించడానికి, కొత్త వ్యక్తులను కలిసి వర్క్ గురించి, బిజినెస్ గురించి చర్చించడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి ఈ నెల కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందరి సహకారంతో అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి, చదువు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కెరియర్లో సెటిల్ అవ్వడానికి చేసే ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ టాలెంట్ను అందరూ కూడా గుర్తిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతాయి. ఆరోగ్యము మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ మిత్రులకు చెప్పటం వల్ల ఆ సమస్యలు చాలా త్వరగా పరిష్కరింపబడతాయి. మీ జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ నెలలో తీరబోతుంది. ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలను పొందుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబంతో మీ బంధం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్న
మనస్పర్ధలు తొలగిపోతాయి. సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. నూతన పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలకు ఈ నెల విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా అవన్నీ కూడా త్వరలోనే పరిష్కరింపబడతాయి. ఈ నెల సింహరాశి వారికి అన్ని విషయాలలో కూడా లాభాలు కలుగుతాయి. ఇంటా బయట అంతా బాగుంటుంది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగాలలో మార్పులను ఆశించేవారు ఈ నెల ఏదైనా కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. ఇక సింహరాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూద్దాము. సింహరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే ఈ నెల మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అలాగే ఫంక్షన్స్లు కూడా వెళ్తూ ఉంటారు. దీనివల్ల మీరు విపరీతమైన అలసటను కలిగి ఉంటారు. మీరు చేసుకునే ఆహారం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేళ కాని వేళల్లో తినటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. బీపీ, షుగర్ ఉన్నవారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహరాశికి చెందిన వారందరూ కూడా ఉద్యోగంపై బాగా శ్రద్ధ పెట్టాలి. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రేమ జీవితం గడిపేవారికి ఈ నెల కొన్ని సమస్యలు వేధిస్తాయి. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని నిందించటం చేయవచ్చు. మీ మధ్య ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే దానిని పరిష్కరించుకునే మార్గం చూడండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుంది. ఇతరులలో తప్పులు వెతికేదానికన్నా మీరు మీ ఆలోచనలు వృద్ధి చేసుకొని కొత్త ప్లాన్స్ వేసుకొని ప్రజలలో గుర్తింపును సాధించాలి. ఇతరులపై నిందలు వేయకుండా మీపై నిందలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించండి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ నెల మీకు పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి లేదా మారడానికి దత్తాత్రేయుని పూజించండి. అలాగే గురువారం ఆవుకు నానబెట్టిన శనగలను తినిపించండి. ఈ నెల మీరు దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల మీ జీవితానికి సుఖ సంతోషాలు లభిస్తాయి. అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల అనుకూలత అస్సలు బాగోలేదు. ఈ నెల మీరు అనేక దుస్సంఘటనలను ఎదుర్కొంటారు. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యతో బాధపడిపోతూ ఉంటారు. ఈ నెల మీ వాహనం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనం అనే కాదు, మీ నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మొబైల్స్, బైక్స్, ఇంటి వస్తువులు రిపేర్ అవ్వటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి రిపేర్ అవ్వటం జరుగుతుంది. కేవలం వస్తువుల వల్లనే కాదు, వ్యక్తుల వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఇతరులకు మంచి చెప్పినా చెడు జరిగే ప్రమాదం ఉంది. ఇతరుల గొడవలలో తలదూర్చకండి. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. చేసే ప్రయాణాలలో అపజయాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం దొరకటం కష్టమే. ఉన్న చోటనే ఉద్యోగం చేయటం ఈ నెల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పని భారం కూడా పెరుగుతుంది. ఒత్తిడికి గురి అవుతారు. చిరాకుగా ఉంటారు. కోపం ప్రదర్శించాలని అనుకున్నా ప్రదర్శించలేకపోతారు. మానసికంగా చాలా బాధపడతారు. పై అధికారులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. శారీరక శ్రమ పెరుగుతుంది. కన్యారాశికి చెందిన వారందరికీ ఈ ఏప్రిల్ నెల ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు ఈ నెల పరీక్ష కాలం. చదువుపై ఇంట్రెస్ట్ రాకపోయినా చదవాలి. మిమ్మల్ని మీరు చదువు విషయంలో ప్రోత్సహించుకోవాలి. మీరు పడే కష్టం మీ తల్లిదండ్రులు గుర్తించలేకపోతారు. అయినా సరే పట్టు విడవకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి. మీరు ఆశించిన ఫలితాలు పొందండి. కన్యారాశికి చెందిన విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఈ నెల సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మనోధైర్యంతో ఉండండి. దైవంపై నమ్మకం ఉంచి చదువులో మరియు ఉద్యోగంలో మంచి గుర్తింపును సాధించండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల వృత్తి వ్యాపారాలు చేసేవారికి అంత అనుకూలంగా ఉండదు. ఆలోచన శక్తి క్షీణిస్తుంది. ఆరోగ్య భంగాల వల్ల చేసే వ్యాపారంపై శ్రద్ధ పెట్టలేకపోతారు. వ్యాపార స్థలంలో ఇతరులతో గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. వ్యాపారం అభివృద్ధి బాటలో నడవకపోవటం వల్ల మానసికంగా బాగా బాధపడతారు. ఎవరికీ చెప్పలేకపోతారు. మిత్రులకు, బంధువులకు సహాయం చేయాలనే ఆలోచనలు మానుకోండి.
ఈ నెల మీకు చాలా కష్టంగా గడుస్తుంది. ఈ కష్టకాలంలో మీరు వారికి సహాయం చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ నెల కన్యారాశి వారికి ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా లేదు. తండ్రితోనూ సంతానంతోనూ గొడవలు జరుగుతాయి. కుటుంబ వ్యక్తులతో గొడవలు తప్పవు. అందరితో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ నెల కన్యారాశి వ్యక్తులు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెల మీ ఆస్తులను అమ్మకానికి పెట్టకపోవటమే మంచిది. అలాగే ఆస్తులను కొనే ప్రయత్నం చేయకండి, నష్టపోతారు లేదా మోసపోతారు. కన్యారాశికి చెందిన వ్యక్తులు ఈ నెల సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనకపోవటం మంచిది. అలాగే ఈ నెల కన్యారాశి వారు కొన్ని అశుభ వార్తలు వింటారు. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. సోదరులతో విరోధములు జరుగుతూ ఉంటాయి. వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెల స్త్రీలతో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. కన్యారాశి వారికి చెందిన ఆడవారు మరియు మగవారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే సమాజంలో గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. మొత్తం మీద ఈ నెల కన్యారాశి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ నెల కన్యారాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, ప్రశాంతంగా ఉండడానికి వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని బుధవారం రోజు ఎర్ర మందారాలతో, తెల్ల జిల్లేడుతో పూజించాలి. అలాగే మీ రాశికి అధిపతి అయిన బుధ అనుగ్రహం పొందడానికి ఈ నెల బుధవారం ఉపవాసం ఉండండి. బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార, ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఉపవాసం పాటించటం ద్వారా జ్ఞానాన్ని పొందే వరం లభిస్తుంది. ఉపవాసం చేయటం వల్ల బుధ గ్రహానికి శాంతి కలుగుతుంది. తద్వారా సంపద, విద్య, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. సంప్రదింపులు, కొత్త నిర్ణయాలు, రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈ రోజున గణేశుణ్ణి అలాగే విష్ణువును కూడా పూజించటం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే ఈ నెల మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు చేస్తే మీకు బుధ అనుగ్రహం కలిగి వృత్తి, వ్యాపారాలలో, చదువుల్లో, అలాగే ఆటంకాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఇక తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో చాలా ఘోరంగా ఉండబోతుంది. గ్రహాల అనుకూలత లేనందువల్ల ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు, ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. ఈ నెల మీరు ఒక పనినే 2 సార్లు చేస్తారు. దీనివల్ల డబ్బు నష్టం జరుగుతుంది. కోర్టు కేసులో ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెల చిన్న తప్పు చేసినా దానికి పెద్ద శిక్ష పడుతుంది. కొన్నిసార్లు మీరు భారీగా డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. తాగి డ్రైవింగ్ చేయటము, ఒకరితో గొడవలు పడటం వల్ల పరువు నష్టంతో ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. తులారాశి వారికి ఈ నెలలో లాభాల కన్నా ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. అందులో ఎక్కువగా ఆరోగ్య నష్టం కలుగుతుంది మరియు ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి తులారాశి వారికి చెందిన వారు ఈ నెలలో ఎక్కువగా ఆరోగ్యం విషయంలో మరియు డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తలను తీసుకోవాలి. అనవసర ఖర్చులు నష్టాలను కలిగిస్తాయి. అలాగే ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సాయం చేస్తాం అని మాట ఇవ్వకండి ఈ నెలలో. ఎందుకంటే ఈ నెలలో మీరు డబ్బును చాలా సులువుగా పోగొట్టుకుంటారు. కాబట్టి ఇతరులకు డబ్బు ఇవ్వటం, తీసుకోవటం చేయకండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరికి పడితే వారికి ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. తులారాశి వారు ఈ నెలలో కొన్ని విషయాల్లో ఇతరుల చేత మాట చెప్పించుకునే పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ నెలలో విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. ఎప్పటి పనిని అప్పుడు పూర్తి చేసుకోవటం మంచిది. లేకుండా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడే తత్వాన్ని ఈ నెలలో కలిగి ఉంటారు. ఈ నెలలో మిత్రులతో ఎక్కువ సమయం గడపకపోవటం మంచిది. మిత్రుల వల్ల మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో అందరితోనూ మాట పట్టింపులు, మనశ్శాంతి కరువు అవుతుంది. పిల్లలు కొందరితో గొడవలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. శారీరకంగా అధిక శ్రమను అనుభవిస్తారు. అయితే ఈ నెలంతా మీకు బాగోలేదా అంటే ఈ నెల ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో మాత్రం బాగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
విద్యార్థులు మరియు వివాహం కాని వారు ఈ నెల కోపావేశాలను తగ్గించుకోవాలి. ఆడవారు మగవారు ఇద్దరూ ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. ఈ నెల మీరు ఇతరులు తప్పు చేయటం చూస్తారు కానీ దానిని ఇతరులకు చెప్పడానికి చాలా కష్టపడతారు. నిజాన్ని నిజం అని నిరూపించడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ నెల మీరు ఇతరుల రహస్యాలను బయటకు చెప్పకపోవటమే మంచిది. ఎవరో చెప్పింది మీరు విని ఇతరులకు చెప్పి తిట్లు తింటారు. మీ వల్ల వారికి పరువు నష్టం జరిగిందని నింద వేస్తారు. కాబట్టి ఈ నెల మీరు ఇతరుల నుండి ఏ వార్త విన్నా దానిలో ఉన్న నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకోవాలి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. అనేక సమస్యలు ఎదుర్కొంటారు. చెడు స్నేహాలను విడవకపోతే తల్లిదండ్రులకు దూరమవుతారు. ఈ నెల మీకు మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. కానీ ధన నష్టం జరుగుతుంది. డబ్బులు ఇస్తే మీకు ఇందులో ఆఫర్స్ ఇస్తాం అని అంటే వెంటనే డబ్బులు కట్టకండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వ్యవహారాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇంకా ఈ నెల మీకు శారీరక గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, పదునైన వస్తువులను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి ఈ నెల సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. మరి వాటి నుండి బయటపడడానికి తులారాశికి చెందిన వారు ఈ నెల లక్ష్మీదేవి పూజలు చేయాలి. మరి తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అద్భుతంగా ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అన్నింటా మీదే పైచేయిగా ఉండబోతోంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. గృహ జీవితము, వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితం ఆనందమయమవుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభపడతారు. నచ్చిన వ్యక్తులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. మీ మనసుకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అద్భుతంగా ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అన్నింటా మీదే పైచేయిగా ఉండబోతోంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. గృహ జీవితము, వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితం ఆనందమయమవుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభపడతారు. నచ్చిన వ్యక్తులను కలుసుకునే ప్రయత్నం చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. మీ మనసుకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారం చేసేవారు ఈ నెల బాగా ఏకాగ్రతను కలిగి ఉండాలి. మీరు వర్క్పై చూపించే ఇంట్రెస్ట్ వల్లనే మీరు ఆశించిన లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం అభివృద్ధి చెందడానికి తగినన్ని ప్రయత్నాలు చేయాలి. వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మరియు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొందరు మీకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు వీరిలో ఎవరో ఒకరు మీకు సపోర్టుగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా చదువు పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. చదువు పరంగా బాగా శ్రమించి మంచి ర్యాంకును సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. తోటి విద్యార్థులకు విద్యాపరంగా సహాయకారులుగా ఉంటారు. ఇంటిలో, వృత్తి, వ్యాపారంలో అంతా బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ముఖ్యంగా ఈ నెలలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. కోరికలు నెరవేరుతాయి. అయితే మీరు ఈ నెల ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి కుజుడికి పూజలు చేయాలి. కుజగ్రహం వద్ద పరిహారాలు పాటించాలి. మంగళవార నియమాలను పాటించాలి. మనసును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇవి పాటిస్తే వృశ్చిక రాశి వారికి ఈ నెల అంతా అనుకూలంగానే ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ధనుసు రాశి వారి విషయానికి వస్తే గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల ధనుసు రాశి వారికి ఈ నెల ఆర్థిక వనరులు పెరుగుతాయి.
ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుకుంటారు. చేతి నిండా డబ్బు ఉంటుంది. మిత్రుల నుండి కూడా డబ్బును పొందుకుంటారు. గతంలో మీ దగ్గర డబ్బులను తీసుకున్నవారు మీ డబ్బులను మీకు ఇస్తారు. అప్పుల నుండి బయటపడే మార్గాలను వెతుక్కుంటారు. ధనుసు రాశి వారికి ఈ నెల ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే వాటితో పాటు ఊహించని నష్టాలు కూడా కలుగుతాయి. ధనుసు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల అంతగా అనుకూలంగా లేదు. ఈ నెల ప్రారంభంలో లాభాలు కలుగుతాయి. ఆ తర్వాత నుండి అంతగా లాభాలు కలుగవు. మీరు ఊహించినంత లాభాలను పొందుకోలేరు. ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉన్నవారు ఎక్కువ లాభాలను పొందుకోలేరు. మీరు అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపార అభివృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు, టీం వర్కులు చేసేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ఈ నెల మీ పార్ట్నర్ను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. వారి వల్ల ఈ నెల వ్యాపారంలో నష్టాలను చూస్తారు. అలా అని వారు ఇచ్చే సలహాలను సూచనలను పక్కకు నెట్టమని కాదు. మీ బిజినెస్ పార్ట్నర్ చెప్పే మాటలను వినండి, కానీ గుడ్డిగా వారిని నమ్మకండి. వారు ఇచ్చే సూచనలు ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే టీం వర్క్లు చేసేవారు నోరును అదుపులో పెట్టుకోవాలి. తొందరపడి ఇతరులను అగౌరవపరుస్తారు. మీ టీంలోని వారందరి సలహాలను విని ఆ తర్వాత నిర్ణయం చెప్పండి. విద్యార్థులు, యువకులు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వకుండా మర్యాదగా ప్రవర్తిస్తే భారీ నష్టాలను భవిష్యత్తులో ఎదుర్కొంటారు. ఈ నెల మీరు చేసే ఆలోచనలు అందరికీ వ్యతిరేకంగా ఉంటాయి. ధనుసు రాశి వారు ఈ నెల అతి ముఖ్యంగా చేయకూడని తప్పు ఏమిటి అంటే డబ్బును విపరీతంగా ఖర్చు చేయకుండా ఉండాలి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. అయినప్పటికీ డబ్బును పొదుపు చేసే మార్గాలు వెతకాల్సి ఉంటుంది. లేదా ఆ డబ్బుతో ఏదైనా పనికి వచ్చే వస్తువులు కొనటం మంచిది. అలా కాకుండా మీ జల్సాలకు, మీ ఫ్రెండ్స్తో తిరగడానికి, త్రాగడానికి డబ్బును ఖర్చు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా ఈ నెల ఆర్థిక పరంగా మీకు ఎన్ని లాభాలు కలిగినా ఇతరులకు చెప్పకండి. గొప్పలకు పోయి మీ లావాదేవీల విషయాలు ఇతరులతో చర్చిస్తే ఇక అంతే సంగతి. అలాగే ధనుసు రాశి వారు ఈ నెల తొందరపాటు తనాన్ని కలిగి ఉంటారు. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడటము, ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. దీనివల్ల మీకు మరియు మీతో ఉన్న వారికి అంటే కుటుంబ సభ్యులకు, సహా ఉద్యోగులకు సమస్యలు వచ్చి పడతాయి. ఈ నెల మీరు చేసే తప్పుల ఫలితాలను మీతో పాటు అందరూ ఆ తప్పులకు బాధ్యతను వహిస్తారు. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ధనుస్సు రాశికి చెందిన గృహిణులు అంటే పెళ్ళైన వారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఈ నెల మీరు కొన్ని సంఘటనలను, సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ధనుస్సు రాశి వారు ఈ నెల కొంచెం కోపంగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుతూ ఉంటారు. దీనివల్ల అనవసరంగా గొడవలు జరుగుతాయి. గొడవలకు చాలా దూరంగా ఉండండి. మధ్య వ్యక్తిగా ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కేసులలో చిక్కుకుంటారు. డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెలలో మీరు కొన్నిసార్లు సమస్యలను పరిష్కరించుకోవడానికి సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వీరితో వైరం అంత మంచిది కాదు. మీరు బయట ఇతరులతో గొడవలు పడినా, ఇతరులు మీతో గొడవలు పడినా పెద్ద నష్టం జరుగుతుంది. గౌరవ మర్యాదలను కోల్పోతారు. ఇంటిలో కూడా విలువను కోల్పోతారు. ఈ నెల ధనుసు రాశి వారికి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. కానీ కొందరు మాటలు విని మీరు ధైర్యం కోల్పోతారు. అలాగే ఈ నెల మీకు భయాందోళనలు కలిగించు సంఘటనలు జరుగుతాయి. మీ చుట్టూ జరిగే సంఘటనలను చూసి భయపడుతూ ఉంటారు. వ్యవహారాలు అనుకూలించవు. ప్రతి విషయంలో వ్యతిరేకత ఉంటుంది. ప్రయాణాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. ఈ నెల మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ పిల్లలు పరిష్కరిస్తారు. మీ పిల్లలు మీకు అన్ని విధాలుగా తోడు ఉంటారు. వారిపై నమ్మకం ఉంచండి.
వారిని వారి కలలకు దగ్గర చేయండి. పిల్లల గురించి అతి ఆలోచనలు చేసి ఇతరులు చెప్పింది నమ్మి వారిని అనుమానించకండి. బీపీ, షుగర్, స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారు ఈ నెల చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటారు. మరి వాటి నుండి మీరు బయటపడాలంటే ఈ నెల మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల మీరు కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టాలి. కాకికి ఆహారం పెట్టకుండా మీరు ఏమీ తినకండి. అలాగే సోమవారాలు శివుణ్ణి నిష్టగా పూజించండి. శివనామ స్మరణ చేస్తూ పనులను ప్రారంభించండి. అంతా మంచే జరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే ధనుసు రాశి వారికి ఈ నెలంతా మంచే జరుగుతుంది. మరి ధనుసు రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల సమస్యలను ఎదిరించడానికి ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అటు లాభాలు కలగవు, అలా అని ఇటు నష్టాలు కూడా కలగవు. ఈ నెల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఈ నెల మీ ఆదాయం బాగుంటుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మకర రాశి వారికి చెందిన వారు ఈ నెల సోదరుల వల్ల ధన నష్టాన్ని ఎదుర్కొంటారు. సోదరుల వల్ల డబ్బును పోగొట్టుకుంటారు. మీ సోదరులను ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. వారి వల్ల మీరు జైలుకు వెళ్ళి డబ్బులను ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. మీ సోదరులకు చెడు అలవాట్లు ఉంటే వారిని బాగా గమనిస్తూ ఉండండి. వీరి వల్ల ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. మీ సోదరులకు ఈ నెల డబ్బుకు సంబంధించిన ఏ పని అప్పగించకండి. బాకీలను వసూలు చేయడానికి, బ్యాంకులో డబ్బులు వేయడానికి, తీయడానికి మీ సోదరులను పంపకండి. ఈ నెల మీ సోదరుల నుండి ఇతరులు బాగా లాభాలను పొందుకుంటారు. వారిని కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. ఈ నెల మీకు అందరికన్నా మీ సోదరులే కష్టపెట్టేవారిగా ఉంటారు. వీరి వల్ల మీకు మానసికంగా ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. మీ సోదరులు ఇతరులతో గొడవ పడితే పరిస్థితులు కూడా భయంకరంగా తయారవుతాయి. ఏది ఏమైనా సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ నెల మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వాహనం నడిపే మకర రాశి వ్యక్తులు ఈ నెల చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి. లేదంటే పెద్ద పెద్ద గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణాన్ని చూసుకొని ప్రయాణాలు చేయండి. ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి నష్టాలు కలుగుతాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఈ నెల 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంది సలహాలను తీసుకోండి. ఇంకా మకర రాశి వారికి చెందిన వారు ఎవరైతే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నారో వారు ఈ నెల పనిపై శ్రద్ధ పెట్టాలి. మీరు గుర్తింపును సాధించడానికి బాగా శ్రమించాలి. తోటి ఉద్యోగులతో సరిగ్గా ఉండాలి. కోపావేశాలను అదుపులో పెట్టుకోవాలి. మీ కోపం వల్ల ఇతరులు చాలా ఇబ్బందికి గురి అవుతారు. నోరు జారి ఇతరులను అస్సలు తిట్టకండి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అంతంత మాత్రంగానే ఉంది. పెద్దగా లాభాలు కలుగవు. ఉన్న వాటినే అమ్మడానికి ట్రై చేయండి. కొత్త ప్రాజెక్ట్స్ కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకండి. ఈ నెల మకర రాశి వారికి కొన్ని పనులు పూర్తి కాకుండా వాయిదా పడతాయి. సహనంగా ఉండాలి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. ఈ నెల మీరు కొంచెం సోమరితనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల అందరితో తిట్లు తినే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. ఇంకా ఈ నెల మకర రాశికి చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు కొంచెం కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది. ఏదో ఒక రూపంలో డబ్బు మీ వద్దకు వస్తుంది. అంటే కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకోవడానికి డబ్బు సహాయం చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండండి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. ఈ నెల మీరు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. లేదంటే మీరు ఆ సమస్యల నుండి బయటకు రాలేనంత చిక్కుకుపోతారు. మరి మకర రాశి వారు ఈ నెల సమస్యలను ఎదిరించడానికి ఏ పరిహారాలు చేయాలంటే ఈ రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల శివకేశవులను పూజించాలి. సోమ మరియు శనివారాల నియమాలను పాటించాలి. సోమ మరియు శనివారాలలో శనిగ్రహానికి పూజలు చేయాలి. శనివారం నల్ల నువ్వులు దానం చేయాలి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల ఎంతో కొంత బాగుంటుంది. ఈ పరిహారాలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనసును లగ్నం చేసి చేయాలి. అప్పుడే మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి మకర రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు.
చాలా రకాల ఆటంకాలు కలగబోతూ ఉన్నాయి. ఈ నెల నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. ఈ నెల మీరు కోర్టు కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. తప్పుడు పనులు చేయకుండా న్యాయంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ నెల మీ మనసు స్థిమితంగా ఉండదు. దీనివల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత లేనందు వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వీరు ఈ నెలలో ఎక్కువగా ఇతరుల వల్ల మోసపోతారు. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఎక్కువగా నష్టం కలగవచ్చు. ఈ నెలలో అందరి మాటలను నమ్మకపోవటం మంచిది. ఎవరైనా కష్టంలో ఉన్నాం అని ధన సాయం చేయమని అడిగితే నిజానిజాలు పరిశీలించి ధన సాయం చేయండి. ఇతరులకు డబ్బు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నెలలో డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉంది. బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బును మీతో తీసుకుని వెళ్ళకండి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలంతా కూడా విపరీతమైన ఖర్చులు, అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమయానికి మీ అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. దానిని మీరు మంచిగా వినియోగించుకుంటే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. మీ మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీ మాట తీరు వల్ల కానీ, మీ పనితనం వల్ల కానీ మిత్రులు శత్రువులుగా మారుతారు లేదా మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. మీ మాట తీరు బాగోకపోవటం వల్ల మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు మరియు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి గొడవలు అయ్యే అవకాశం ఉంది. ప్రేమికులు కూడా విడిపోయే అవకాశం ఉంది. కానీ వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంది. ప్రేమికులు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్య వ్యక్తి మీ ప్రేమ బంధాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎవరిని పడితే వారిని నమ్మటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు తెలియని విషయాలలో తలదూర్చకండి. ఈ నెల మీకు ఇంటి వాతావరణం అస్సలు బాగోదు. ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుంది. దానికి ముఖ్య కారణం మీరే అవుతారు. మీ నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అందరితో తిట్లు తింటూ ఉంటారు. మీ ప్రవర్తన ఎవరికీ నచ్చదు. కేవలం కుటుంబ సభ్యులకు అనే కాదు, మీ బంధుమిత్రులకు కూడా మీ ప్రవర్తన నచ్చదు. ఈ కారణంగా ఇంటిలో ప్రశాంతత కరువవుతుంది. మీ వల్ల మీ తోబుట్టువులు కూడా తిట్లు తింటూ ఉంటారు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు చేపట్టినప్పుడు ఆలస్యంగా వస్తారు. అందరినీ బాధపెట్టే పనులను చేస్తారు. మీ కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని అర్థమైన మీరు వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయరు. ఇది మీకు మరింత సమస్యగా మారి కొందరిని దూరం చేస్తుంది. మీ ప్రవర్తన వల్ల మీపై ఉన్న మంచి అభిప్రాయం కూడా చెడుగా మారుతుంది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ నెల మీకు అంతా బాగానే ఉంటుంది. తల్లితో జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ తల్లికి ఎంతో కొంత ఇంటి పనులలో హెల్ప్ చేయండి. వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాల విషయంలో కూడా వాహన విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోండి. ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయటం వల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చలానా కట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఈ నెలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఎవరికి పడితే వారికి రుణాలు ఇవ్వకండి. వ్యాపార పరంగా లాభ నష్టాలను ఎదుర్కొంటున్న మీరు ముందు నుంచి దేనికి అయితే పెట్టుబడులను పెడుతూ ఉన్నారో దానికే పెట్టండి తప్ప కొత్త వాటికి మాత్రం పెట్టుబడులు పెట్టకండి. ఈ నెలలో అప్పులు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు వచ్చినట్లే ఉండి చేజారిపోతాయి. దేని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఏ పనిలో చేరాలో తెలియక సతమతమవుతారు. వృత్తి వ్యాపార స్థలాల్లో నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. సమయానికి వర్క్ కంప్లీట్ చేయకపోవటం వల్ల కానీ, మీరు టైంకి వర్క్ ప్లేస్కి వెళ్ళకపోవటం వల్ల కానీ పై అధికారులతో తిట్లు తినే అవకాశం కనిపిస్తుంది. వర్క్ చేసే చోటకు టైంకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నెలలో మీ వర్క్ టైంకి మించి ఎక్కువ సమయం వర్క్ చేయవలసి వస్తుంది. పని భారం పెరుగుతుంది. మీ నైపుణ్యాన్ని ఇతరులు గుర్తిస్తారు. అలాగే టీం లీడర్గా ఉన్నవారు కొంచెం కోపావేశాలను తగ్గించుకుంటే మంచిది. ఈ టీంలో ఉన్న వర్కర్స్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ మాట లెక్క చేయకపోవటం వంటివి జరగవచ్చు. అయినప్పటికీ మీరు ఓర్పు సహనాన్ని కలిగి ఉంటే మంచిది.
కుంభరాశికి చెందిన స్త్రీలు పురుషుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేయవచ్చు. వర్క్ చేసే స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇతరుల మాటలు నమ్మి త్వరగా మోసపోతారు. కొత్త పరిచయం వల్ల మీ జీవితం చిన్న భిన్నమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశికి చెందిన పురుషులు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర డబ్బును ఆశించి ఎవరైనా స్త్రీ వస్తే వెంటనే డబ్బును ఇచ్చేయకండి. స్త్రీ వల్ల ఎక్కువగా ఖర్చులు చేస్తారు. దీనివల్ల మీ చేతిలో డబ్బు నిలవదు. ఇది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. వర్క్ చేసే చోట ఎక్కువగా అందరితో కలిసి ఉండకండి. మీ మాట తీరు వల్ల ఎవరైనా సరే బాధపడే అవకాశం ఉంది. ఇంకా ఈ నెల మీరు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండలేకపోతూ ఉంటారు. చిన్న పని చేసినా అలసటగా ఉంటారు. అకాల భోజనాలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. వాహన ప్రమాదాలు, శారీరక గాయాలు అవుతాయి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరి మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేస్తారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోకపోవటం వల్ల అనేక ఇబ్బందులను ఈ నెలలో ఎదుర్కొంటారు. పెట్టుబడుల వల్ల కొంచెం లాభాలు కలుగుతాయి, కానీ కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. వృత్తి వ్యాపారాలు చేసేవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ నెల నోరును అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ నెల సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అందరితో మంచిగా సమయం గడపండి. ఈ నెల మీ మనసు స్థిమితంగా ఉండదు కాబట్టి మెడిటేషన్ వంటివి చేస్తే మంచిది. దైవ కార్యాలలో పాలుపంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహాలకు ప్రతి శనివారం పూజలు చేయాలి, లేదా ప్రతిరోజు ఒక్కో గ్రహానికి పూజలు చేయండి. వారంలో ఒక్కసారి కానీ ప్రతిరోజు కానీ నవగ్రహాలకు పూజలు చేయండి. అలాగే ఆవుకి ఏదైనా ఆహారం పెట్టండి. ఈ నెల మీరు ఈ పరిహారాలను చేయకపోతే చాలా నష్టపోతారు. మరి కుంభరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఈ నెలలో ఆరోగ్య భంగాలతో పాటు ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. సమస్యలను ఎదుర్కొంటారు. కొందరితో గొడవలు కూడా అవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత కరువవుతుంది. మాట పట్టింపుల వల్ల గొడవలు అవుతాయి. ఈ నెల మీనరాశి వారు బంధుమిత్రులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరితో మీకు విరోధాలు అంత మంచివి కావు. బంధువర్గం వారితో గొడవలు పడకండి. ముఖ్యంగా నోరిజారి ఏదైనా మాట్లాడితే మాత్రం మీ బంధువులు మీకు శాశ్వతంగా దూరమైపోతారు. ఆస్తి విషయంలో, పిల్లల విషయంలో మనస్పర్ధలు వస్తాయి. పలకరించకపోవటం వల్ల కానీ, డబ్బుల విషయంలో తేడా రావటం వల్ల కానీ మీకు మీ బంధువులకు మధ్య గొడవలు వస్తాయి. గతంలో జరిగిన గొడవల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురాకండి. ఒకవేళ ఇతరులు మాట్లాడినా మీరు అక్కడ నుండి పక్కకు వచ్చేయండి. అలాగే మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ మీకు మరియు మీ ప్రాణమిత్రుడికి గొడవలు జరగవచ్చు. మీ మిత్రులకు ఈ నెల సహాయం దొరకకపోవటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేరు. దీనికి మీరు వారిపై కోపం ప్రదర్శించకండి. మీ మిత్రులకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోకుండా అనవసరంగా వారిని నిందించి దూరం చేసుకోకండి. మిత్రులతో, బంధువులతో గొడవలు పడితే భవిష్యత్తులో వారిని మీరు బాగా మిస్ అవుతారు. మీరు సరదాగా అన్న మాటలు వారిని నొప్పించవచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీనరాశికి చెందిన వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అస్సలు వీరిని కలవకపోవటం మరీ మంచిది. ఈ నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి భారీగా నష్టాలు కలుగుతాయి. ఇంటిలో మరియు పనిచేసే చోట గొడవలు పెరుగుతాయి. ప్రశాంతత కరువవుతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతాయి. భయపడుతూ ఉంటారు. మనస్థిమితంగా ఉండదు. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. జీవిత భాగస్వామితో, పిల్లలతో గొడవలు పడతారు. కుటుంబ సౌఖ్యం తక్కువే. ఆదాయం ఒక మాదిరిగా ఉంటుంది. సోదర విరోధములు తప్పవు. శత్రువులతో ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారిపై కుట్రలు జరుగుతాయి. నిందారోపణలను ఎదుర్కొంటారు. పరిస్థితులు చేయిజారిపోయినట్లుగా ఉన్న చివరి నిమిషంలో విజయం సాధిస్తారు.
పెట్టుబడులు పెట్టేవారికి పర్వాలేదు. ఉద్యోగస్తులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చేసిన వర్క్ లేదా ప్రాజెక్టును పోగొట్టుకుంటారు. అంటే మీ పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ నెల మీరు డబ్బులిచ్చి మరీ పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల మీరు కొంచెం చిరాకును కలిగి ఉంటారు. కుటుంబంలో అశాంతి, అన్నిటిల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంటిలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పిల్లల చదువు కోసం కానీ ఇతర కార్యక్రమాలకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఈ నెల మీకు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది. భయం పెరుగుతుంది. దొంగల భయము, మతిమరుపుతో ఇబ్బంది పడతారు. ఈ నెల మీనరాశికి చెందిన వ్యక్తులు మనస్తాపమునకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు. మీనరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల చదువుపై బాగా శ్రద్ధ చూపించాలి. పరీక్షల్లో మీకు మంచి ర్యాంకు సాధించటం కష్టంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ నెల ఊహించని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. మీ స్కూల్లో లేదా కాలేజీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. టీచర్స్ మారటం వల్ల కానీ మీ తోటి విద్యార్థులతో గొడవలు అవ్వటం వల్ల కానీ మీరు చదువుపై ఏకాగ్రతను చూపలేరు. ఈ నెల మీనరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మనోదుఖం ఎక్కువ అవుతుంది. ఎవరితో మాట్లాడినా గొడవ పడినట్లే ఉంటుంది. ఇంటిలో మరియు బయట మీరు ఎవరి విషయంలో తలదూర్చకండి. పూర్తి విషయం తెలుసుకోకుండా ఎవరికి సపోర్ట్ చేయకండి. ఈ నెల మీనరాశి వారికి జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు. మీనరాశి వారిపై ఈ నెల నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ఈ నెల మీరు చాలా విషయాలలో శ్రద్ధ చూపించాలి. దూర ప్రయాణాలు మరియు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలోనే వెళ్ళండి. ఈ నెల మీనరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయి. ఈ నెల మీకు అవకాశాలు రావటం తక్కువే. సవాళ్లను ఎదుర్కొంటారు. మిత్రులతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటము వల్ల మాట పడతారు. ఈ నెల మీకు చాలా రకాల సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఈ నెల కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి, నరఘోష వంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి మంగళవార నియమాలను పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. బంధువులతో, స్నేహితులతో మీ సంబంధం బలపడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. మీకు దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి పూజలు జరిపించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గుడి మీకు అందుబాటులో లేకపోతే వినాయకుడి గుడికి వెళ్ళి పూజలు చేయండి. బయటకు వెళ్తున్నప్పుడు నుదిటి మీద కుంకుమ, కాళ్లకు కాటుగా పెట్టుకొని బయటకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. మరి మీనరాశికి చెందిన వారు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారందరూ కూడా ఈ పరిహారాలను క్రమం తప్పకుండా చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఇవి సెప్టెంబర్ నెల 12 రాశుల వారి రాశి ఫలితాలు మరియు చేయవలసిన పరిహారాలు. మరి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాలను పాటించి ఈ సెప్టెంబర్ నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.